ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకందరికీ కృపా సమాధానములు, దైవాశీర్వాదములు దేవుడి మెండుగా దయచేయను గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ కలిగిన పావన నామమునకు మీకు కోటాను కోట్ల స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను మీ వద్ద నడిపించిన దేవా స్తోత్రములు. దిగు తండ్రి, ఏకాత్మీయ ఆహారమును అందుకన ఆశ్రయించుండగా దయతో కరుణించి నన్ను మరుగుపరిచి ఈ దినము మీరు మా అందరికీ కూడా సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారమును మాకు అందింపచేయమని వడ్డించమని వేడుకొనిచున్నాం. అందుకొనిచున్న మేము ప్రభా జాగ్రత్తగా ఆలకించి ప్రభా మరి వాటిని నేను అర్థం చేసుకుని చక్కని గ్రహణ శక్తిని అలాగే జ్ఞాపక శక్తిని అనేకులతో పంచుకొని ప్రభు మన ప్రేమను ప్రభు చేయమని వేడుకొనిచున్నాం. నన్ను మీ సెలవు చాటు మరుగుపరిచి మీ నోటి కూరగా వాడుకొని ఈ దినము మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకందరికీ కృపా సమాధానములు, దైవాశీర్వాదములు దేవుడి ముందుగా దయచేయను గాక. ఆమేన్. మరి ఈరోజు మన పాఠ్యభాగము స్వాతంత్ర్యము. నిన్న మనం అందరూ కూడా మరి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా అనేక జరుపుకున్నారు. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర్య దినోత్సవము. మరి స్వాతంత్ర్య దినోత్సవము, స్వాతంత్ర్యము వచ్చింది అంటే దాని ముందు ఏం జరిగింది? ఏం జరిగింది? స్వాతంత్ర్యమును కోల్పోయారు. స్వాతంత్ర్యం కోల్పోయారు కాబట్టి మరలా అనేక సంవత్సరాలు మరి కష్టపడిన తర్వాత ఏమైంది? వల్ల స్వాతంత్ర్యమును సంపాదించుకున్నారా? ఇచ్చారా? ఇచ్చితే పుచ్చుకున్నారా? సంపాదించుకున్నారా? ఇస్తే పుచ్చుకున్నారా? సరిగ్గా చెప్పాలి. ఎంత సంపాదించిన అనుకున్నా కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఉండేదా? తీసుకునగలిగే వారమో కాదు. అంటే స్వాతంత్ర్యము అనేది ఏమిటి? ఒకరు మనకి ఇస్తే మనము పుచ్చుకునేది. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రభువు ఇచ్చిన గొప్ప స్వాతంత్రమును మనము చూద్దాం. ఆశీర్వదించెను ఇట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. చేపలను పక్షులను రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. చాలు. మరి ఇంతగా దేవుడిచ్చిన స్వాతంత్రము ఎలా ఉన్నది? ఆదాము అవ్వలకు ఇచ్చిన స్వాతంత్రం ఎలా ఉన్నది? అది అధికారముతో కూడుకున్నది, స్వతంత్రతతో కూడుకున్నది. మరి ఈ స్వాతంత్రములో ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. ఎలాంటి కండిషన్స్ కూడా అంత గొప్ప చక్కని స్వాతంత్రమును దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది మనందరికీ కూడా తెలుసును. ఏమిన తర్వాత సాతాను వచ్చి ఏం చేశాడు? సాతాను వచ్చి పాపములో పడవేశాడు అనడం కన్నా దానికన్నా ముందు వారి ఉద్దేశం ఏమిటనగా మానవులకు దేవుడిచ్చిన స్వాతంత్రమును అతను కొల్లగొట్టాడు, అతను దొంగిలించాడు. స్వాతంత్రమును కోల్పోవుట అని ఎందుకు బట్టి చూస్తున్నాము? పాపములో పొరటను బట్టి ఇది మనకు జరుగుతూ ఉన్నది.
ఈ ఆదామవ్వలు స్వాతంత్రమును కోల్పోయారంటే మరి పాపంలో పడ్డానికి దానికి ముందు ఏం జరిగింది? స్వాతంత్రమును కోల్పోయారు. ఎలా స్వాతంత్రం కోల్పోయారు? ఎలా కోల్పోయారు? దేవుని మాట విననందువల్ల, ఆజ్ఞను అతిక్రమించినందువల్ల, మాటను మీరినందువల్ల, అలాగే వారి మేరను దాటి లోపలికి రాకూడని వారిని అనుమతించడం వల్ల ఏం జరిగింది? స్వాతంత్రమును కోల్పోవడం జరిగింది. ఇంకేం జరిగింది? వారికి ఇచ్చిన పనిని వారు నమ్మకముగా చేయకపోవటం వల్ల కూడా ఈ స్వాతంత్రమును కోల్పోవటం అనేది జరిగింది. ఎందుకనగా ఆదాముకు దేవుడు ఏం చేశారు? అధికారం ఇచ్చి అంతటిని కూడా పరిపాలించు, ఏలు, అలాగే మరి ఏదైనా తోట నుంచి ఇంతటి నువ్వు కాయి సిద్ధం చేయి, జాగ్రత్తగా చూసుకో అని ఆదాముకు దేవుడు ఆజ్ఞిస్తే ఆదాము ఏం చేశాడు? దేవుడిచ్చిన పనిని ఆదాము సరిగా చేయలేకపోయాడు. దేవుడిచ్చిన ఆ పనిని ఆదాము సరిగా చేయనందువల్ల ఏం జరిగింది? విరోధులైన వారికి అవకాశము వచ్చింది. చూసారా? ఈ రీతిగా ఆదాము అవ్వలు ఇద్దరిని కూడా ఐక్యముగా ఉండమని దేవుడి చెబితే ఆదాము ఒకడు అనుకున్నాడు, అవ్వమ్మ ఒకడు అనుకుంటున్నాడు. ఈ రీతిగా దేవుడు చెప్పిన మాట చేయనందువల్ల, వారిలో ఐక్యత లేనందువల్ల, వారికి మెలకువ స్థితి లేనందువల్ల, దేవుడిచ్చిన మాట ప్రకారం వారు చేయకపోవడం వల్ల ఏం జరిగింది? తమకు దేవుడిచ్చిన స్వాతంత్రము వారు పూర్తిగా కోల్పోయినారు. స్వాతంత్రము కలిగినప్పుడు వారికి ఏమైనా అడ్డున్నదా? పరలోకమునకైనా వెళ్ళవచ్చు, భూలోకమున ఎక్కడికైనా కానీ వెళ్ళవచ్చు, ఎవరితో ఎదుగుతులతో మాట్లాడవచ్చు, ప్రభువుతో మాట్లాడవచ్చు, ముఖాముఖిగా చూడవచ్చు, భయం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో నిలవచ్చు, ఆయన ఇచ్చినప్పుడు కూడా నిలవచ్చు. ఎటువంటి వేషాలు కూడా, అడ్డులు కూడా లేవు. అయితే ఎప్పుడైతే స్వాతంత్రత పోయిందో అప్పుడేమైంది? ఇవన్నిటికి కూడా అడ్డులు వచ్చేసాయి. అనగా స్వాతంత్రము కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? మన యొక్క పరిధి తగ్గిపోతుంది. మన యొక్క పరిధి తగ్గిపోతుంది కదా. మరి ఏదైనా తోటనిచ్చారు దేవుడు, భూమంతటి ఇచ్చారు దేవుడు. ఇచ్చిన తర్వాత మరి పాపములో పడిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపో, ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపో. అక్కడ ఏం చెయ్యి? బయటికి తర్వాత నువ్వు ఒక చోట నివాసం చేసి అక్కడ నువ్వు కష్టపడి పని చేసి సంపాదించుకో. నువ్వు ఎక్కడైతే తీయబడ్డావు మట్టిలో నుంచి, అక్కడే వల్ల నువ్వు చనిపోతావు, తిరిగి మట్టిలోనే కలిసిపోతావు అని చెప్పి ఈ రీతిగా దేవుడు వారి పరిధిని తగ్గించేశారు. స్వాతంత్రం ఏమవుతుంది? మనకున్న పరిధిని తగ్గించేస్తుంది. మనకు కొన్ని బౌండరీస్ అనేది మనకు ఈ యొక్క స్వాతంత్రత కోల్పోతే ఈ బౌండరీస్ మనకు వచ్చేస్తాయి. ఎదుటి వారు చెప్పినట్లుగా మనము నడుచుకోవలసి వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 2 రకాల మనుషులు కనబడతారు. ఒకరు స్వతంత్రులు, మరి ఒకరు దాసులు. స్వతంత్రులు, దాసులు. యోసేపు ఐగుప్తు దేశమునికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? దాసునిగా ఆయన వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చారు? స్వతంత్రులుగా వచ్చారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులుగా ఉన్నారు. అలాగే అబ్రహాముకు కలిగిన 2 కుమారులలో ఒకరు స్వతంత్రులు, ఒకరు దాసులు. ఎవరు వారు? దాస్యన హాగరులకు పుట్టిన కుమారుడు ఇష్మాయేలు దాసుడైతే, వాగ్దానాలను పుట్టిన అనగా దేవుడిచ్చిన వాగ్దానాలను పుట్టిన ఇస్సాకు, షారాను కలిగిన ఇస్సాకు ఎటువంటి వాడు? స్వతంత్రుడు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ స్వాతంత్రత లేక దాసత్వము అనేది మనము చూస్తాం. స్వాతంత్రత మరియు దాసత్వము. మరి మనం చదువుకున్న వాక్యములో ఒక మాట చూస్తున్నాం, గలతీ 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా
చేసి ఉన్నాడు. చూడండి, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే సంగతి మనం చూసినప్పుడు ఒక సంగతి జాగ్రత్తగా గమనించాలి. స్వతంత్రులుగా చేయడం ఏమిటి? మనకు స్వాతంత్రము లేదా? నాలో ప్రాణం ఉంది, నాకు బలం ఉంది, నాకు శరీరం ఉంది, ఆలోచించే శక్తి ఉంది, ఎక్కడికైనా నేను వెళ్ళగలను, ఏ పనైనా చేయగలను, ఎవరితోనైనా కానీ మాట్లాడగలను అని చెప్పి నాకు స్వాతంత్రత ఉంది అనుకుంటే అది పొరపాటు అని ప్రభు చెప్తున్నారు. స్వాతంత్రత ఉన్నది అనుకుంటే పొరపాటు. ఎందుకనగా యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా వారు చెప్తున్నారు. చూడండి, అబ్రహాము సంతానము ఎన్నడను ఎవనికని దాస్యము ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు ఎవరికి దాసుడు? పాపములకు దాసుడు. అయితే పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారా? వాక్యం చెబుతున్నది, ఏ భేదములు అందరూ పాపము చేశారు, దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. నీతివంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడు అని చెప్పి వాక్యము బోధిస్తున్నది. మరి ఎవరు స్వతంత్రులు? ఎవరు స్వతంత్రులు? ఎవరు దాసులు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన కడుగబడి శుద్ధి చేయబడతారో, ఎవరైతే ప్రభువును అంగీకరించి తిరిగి జన్మిస్తారో, ఎవరైతే నూతన జన్మను వారు పొందుకుంటారో వారు స్వతంత్రులు. ఎవరైతే ప్రభువును అంగీకరించక, రక్షణను అంగీకరించక రక్షణ పొందరో, బాప్తిస్మమును పొందరో, ఇటువంటి వారు వారందరూ కూడా దాసులే. ఎవరికి దాసులు? పాపములకు దాసులు. ఇంకెవరికి దాసులు? పాపము తెచ్చిపెట్టిన సాతానుకు దాసులు. అన్న ఎవరి కుమారులు? సాతానుకు కుమారులు. ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరమో. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ కూడా రెండు రకాల మనుషులు కనబడుతుంటారు. ఏమిటది? ఒకటి దాసులుగా ఉండేవారు, మరి ఒకటి స్వతంత్రులుగా ఉండేవారు. దాసులుగా ఉండేవారు అనగా దేని చేతనైతే జయింపబడతామో దానికి మనము దాసులము అని వాక్యం చెప్తుంది. 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం. దేని వలన జయింపబడునో దానికి దాసుడు. దేని వలన జయింపబడునో దానికి దాసుడు. ఇప్పుడు మరణము అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరణము అనేది అందరు ఏం చేస్తుంది? పట్టి బంధిస్తూ ఉంది. కాబట్టి అందరూ దేనికి దాసులు? మరణానికి దాసులు. అయితే ఆ దాసత్వం నుంచి విడిపించడానికే ప్రభు ఏం చేశారు? ఆ మరణాన్ని కూడా జయించవచ్చు అని చెప్పి ఆయన మరణం నుంచి జయించి తిరిగి లేచి ఒక మాట అన్నారు. ఏ మాట?
ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. కాబట్టి ఇప్పుడు ప్రభువును బట్టి, ప్రభువును అంగీకరించిన వారు దేని జయించగలరు? దేని జయించగలరు? మరణమును జయించగలరు. అలాగే ప్రభువు రాక మునుపు పాపమును జయించిన వారు, పాపములో పడకుండా జీవించిన వారు ఈ ఒక్కరిని కూడా లోకములో లేరు. కాబట్టి ఈ పాపము అనేది ఏం చేస్తే అందరినీ కూడా తనలోనికి వశపరచుకొని అందరినీ ఓడిస్తూ పాపములో ఏదో విధముగా పడవేస్తూ ఉన్నది. పాపం అనగా దేవుని మాట ప్రకారము చేయకపోవడమే పాపము. దేవుని మాట ప్రకారము నడుచుకోపోవడమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అయితే ప్రభు ఏం చేస్తారు? ఆయన వచ్చి పాపమును జయించవచ్చు. ఇదిగో నేను జయించాను, కాబట్టి మీరు కూడా జయించగలరు. నేను ఈ లోకానికి వచ్చి స్వతంత్రులుగా జీవించాను, కాబట్టి మీరు కూడా స్వతంత్రులుగా మీరు జీవించవచ్చు అనే సంగతిని ప్రభు మనకు తన జీవితం ద్వారా చూపించిన వారే ఉన్నారు. ఈ రీతిగా ప్రభు నమ్మిన వారందరూ కూడా ఏం చేయవచ్చు? పాపమును జయించవచ్చు. అనగా దాసత్వం కింద ఉండనక్కర్లేదు, కానీ స్వతంత్రులుగా వారు కూడా జీవించే సంగతిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్వాతంత్రమును ప్రభు మనకు ఎలా ఇస్తూ ఉన్నారు? మన వాక్యం చూస్తున్నాం. యోహాను సువార్తలో 32వ వచనం, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చింది? ఈ ప్రశ్న ఎవరు అడిగారు? సత్యం అంటే ఏంటి అని చెప్పి ప్రభువుకు తీర్పు తీర్చేటప్పుడు పిలాతు ప్రభువుని అడిగాడే కానీ జవాబు తీసుకుని మాత్రం కూడా అతను ప్రయత్నము చేయలేదు. ఒకళ్ళు తెలుసుకుని అంటే ప్రభు సిలువ వేసి ఉండేవాడు కాదు. వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమే సత్యము. యోహాను చూస్తాం, దేవుని వాక్యమే సత్యము. వాక్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. వాక్యమే మన చేతిలో ఉన్న ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? సత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. అనగా వాక్యము చదవకపోతే మనకి ఏం తెలియదు? సత్యము తెలీదు, ఏ రీతిగా నడుచుకోవాలో తెలీదు, దేవుని గురించి తెలీదు, ఆయన ప్రణాళికలు తెలీదు, ఆయన ప్రేమ, పరిశుద్ధత, గుణాలు ఏవేవి కూడా తెలీదు. ఒకప్పుడు ప్రభువు స్వరూపములో జన్మించిన, అనగా లోకములో కలుగ చేయబడిన నరులమైన మనము ఆ రూపమును పోగొట్టుకొనగా ప్రభువు తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన రూపమునే తిరిగి దయచేయు వారై ఉన్నారు. అనగా ఇప్పుడు మనమున్న రూపము మనము కలిగి ఉండవలసినది కాదు. ఇది మన అసలైన రూపము ఇది కాదు. మన రూపం ఇటువంటి రూపము. అసలు రూపం ఎలాంటి రూపము? మన రూపము దేవుని రూపము. మన రూపము క్రీస్తు ప్రభు యొక్క రూపము. కాబట్టి దేవుడు తనను నమ్మిన వారందరినీ కూడా, రక్షించిన వారందరినీ కూడా ఏ రూపంలో మారుస్తూ ఉన్నారు? తన రూపంలోనికి ఆయన తిరిగి మనలను మార్చుచూ ఉన్నారు. కాబట్టి ఈ రూపము ఇవన్నీ ఎందులో చూస్తాం? మనము వాక్యములో చూడగలము. వాక్యము చదవకపోతే మనకేం తెలియదు? మన యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవేవి కూడా మనకు తెలియవు. మనం ఎక్కడ వారము, ఎవరి వారము, ఎక్కడికి వెళ్ళవలసిన వారము, ఏ రీతిగా నడుచుకునవలసిన వారము, ఇవేవి కూడా మనకు వాక్యం చదవకపోతే. కాబట్టి వాక్యం అనేది ఏం చేస్తుంది? అర్థం చూసినప్పుడు మన ముఖం మీద ఏముందో మనం చూడగలం. అలాగే వాక్యం చూసినప్పుడు ఏమవుతుంది? మన హృదయములో ఏమున్నదో మనము చూడగలం. మన హృదయముని చూపించేది వాక్యము. మన వాక్యమును ధ్యానించడం బట్టి మనల్ని మనము సరిచేసుకొనగలము. వాక్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది.
ఈ దేని చేత అయితే మనము ఊడింపబడుతూ ఉన్నామో, దేనికి మనము లోబడి ఉన్నామో వాటిని మనకు చూపించి మనల్ని సరిదిద్దుకోమని చెబుతుంది. కాబట్టి వాక్యం ఏం చెప్పి మనల్ని స్వతంత్రంగా చేస్తూ ఉన్నది. అలాగే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. తలచువలంచుండు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. ప్రభు పోలిక మనము మార్చబడుచున్నాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమున్నదంట? స్వాతంత్రము కూడా ఉన్నది. దేవుని ఆత్మ వలన తప్ప మరికెవ్వరూ కూడా స్వతంత్రులుగా చేయబడలేరు. దేవుని వాక్యం ద్వారాను ఆయన యొక్క ఆత్మ ద్వారాను మనం ఏం చేయబడుతున్నాము? స్వతంత్రులుగా చేయబడుతున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూద్దాం. ఈ అధ్యాయంలో 2 రకముల జీవితములను మనము చూడగలము. మొదటి వచనములో చివరి లైన్, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముని కాడి క్రింద చిక్కు కొనకొడి. మరి ఈ యొక్క వచనములో చూడండి, 25 చూడండి, ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, తర్వాత 16 చూడండి, ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది. చాలు. ఈ యొక్క శరీర జీవితము, ఆత్మానుసారమైన జీవితం. శరీరానుసారమైన జీవితము ఏం చేస్తుంది? మనలను దాస్యమునకు లోపరుస్తుంది. అయితే ఆత్మానుసారమైన జీవితం ఏం చేస్తుంది? మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఏ ఆత్మానుసారమైన జీవితము? మన ఆత్మానుసారమైన జీవితం కాదు, దేవుని ఆత్మానుసారమైన జీవితము జీవించాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మను మనము పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా స్వతంత్రులుగా జీవిస్తారు. ఆత్మను పొందుకొనకపోతే దేని బట్టి జీవించుకుంటాము? శరీరానుసారంగా మనము నడుచుకునే వారముగా ఉంటాం. అప్పుడు ఈ యొక్క శరీర క్రియలు జరిగించే వారముగా ఉంటాం. శరీరం తీసినట్లయితే దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకొనము అనే సంగతిని ఇక్కడ 19వ వచనంలో తిరిగి మనము చూస్తూ ఉన్నాము. 21వ వచనంలో ఈ రీతిగా మనలను స్వతంత్రులుగా చేసేదేమిటి? ఆయన యొక్క వాక్యము మరియు దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అనగా ప్రభువే ఆత్మ అని మనం చూస్తున్నాం. దేవుడే మనలను తన ఆత్మతో నింపి ఏం చేస్తున్నారు? ఆయన స్వతంత్రులుగా మనలను చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఈ స్వాతంత్ర్యము అనేది పొందుకున్న గలతీయులకు ఒక హెచ్చరిక పౌలు చేస్తున్నాడు. ఈ స్వాతంత్రమును ఇచ్చి మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా మీరు దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకొడి, అనగా పొందిన స్వాతంత్రమును నిలుపుకొనండి అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు ఏ విషయంలో ఈ సంగతి మనం చూడగలం. దేవుడు మోషేను పంపి ఐగుప్తు దేశం నుంచి దాసులుగాను బానిసలుగాను ఉన్న వారిని లక్షలాది మందిని విడిపించి స్వతంత్రులుగా చేసి వారిని కనాను దేశం అనే ఒక రాజ్యమును వారికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? దేవుడు వారిని స్వతంత్రులుగా ఆ దేశములో దేవుడు వారిని
స్థాపించున్నారు, స్థిరపరుచున్నారు. స్థిరపరిచి ఏం చెప్పారు? మీరు మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకొడి అని చెబితే వారు ఏం చేస్తున్నారు? మరలా దాస్యమనే కాడి కింద వారు చిక్కుకున్నారు. అనేకమైన ఇతర రాజ్యాల వారికి, అన్ని జనులైన వారికి వారు దాసులుగా మారిపోయారు. ఎందువల్ల? కేవలము ఒకే ఒకటి, ప్రభువు చెప్పిన సంగతి వారు చేయకుండా ఉన్నారు కాబట్టి, ప్రభువు చెప్పినట్లుగా వారు నడుచుకోలేదు కాబట్టి, అనగా ఆత్మానుసారమైన జీవితం వారు కలిగి ఉండలేదు కాబట్టి వారు ఏమయ్యారు? మరలా దాస్యమైన కాడి కింద వారు చిక్కుకుంటూ ఉన్నారు. చూసారా? ఈ రీతిగా ప్రభువు మనలను ఎందుకు రక్షిస్తూ ఉన్నారు అని చూసినట్లయితే, మనలను స్వతంత్రులుగా చేయుట కొరకే. స్వతంత్రంగా చేయబడిన వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ప్రభువు నికోదేముతో పలుకుచున్న ఒక మాట చూద్దాం. ఆరవ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మీయ ఉన్నది. తర్వాత 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనెను. ఆత్మ మూలముగా జన్మించిన వారు ఏం చేయబడుతున్నారు? ఇక్కడ స్వతంత్రులుగా నడుచుకుంటూ ఉన్నారు, స్వతంత్రులుగా వారు చేయబడుచు ఉన్నారు. ఈ రీతిగా ఈ స్వతంత్రత అనేది దేవుని యొక్క లక్షణములలో ఒకటి, మనకిచ్చిన లక్షణములలో కూడా ఒకటి. అయితే మనము దానిని పోగొట్టుకున్నందువల్ల దేవుడు తిరిగి మన వద్దకు వచ్చి దానిని మనకు ఇవ్వవలసి వచ్చింది. ఈ స్వతంత్రత అనేది మనకు ఎలా వచ్చింది? ఇది వరకు దాసులైన వారు స్వతంత్రులుగా చేయబడాలంటే ఏం చేయాలి? వారు తమ గురించిన ఎంతో కొంత వెలను తిరిగి చెల్లించి స్వతంత్రతను వారు కొనుక్కోవాలి. ఆ స్వతంత్రతను కొనుక్కోకుండా, అనగా వెల చెల్లించకుండా వారికి స్వాతంత్రము వచ్చేది కాదు. కాబట్టి మరి మనము కూడా ఈ స్వతంత్రతను కొనుక్కోవాలంటే మనకి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనకు కుదరదు. కాబట్టి దేవుడు ఏం చేస్తారు? ఆయనే తన యొక్క రక్తము అనే క్రయధనమును చెల్లించి మనకు ఈ స్వాతంత్రమును ఇచ్చి ఉన్నారు. అనగా ప్రభువు మనలను పాపపు దాస్యము నుంచి తన రక్తము ద్వారా మనలను కొనుక్కొని స్వతంత్రులుగా చేశారు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. అనగా మన యొక్క రక్షింపబడిన వారికి ఏమవుతుంది? యాజమాన్యము మారుతుంది. పాపపు యాజమాన్యము నుంచి, సాతాను యాజమాన్యము నుంచి ఎవరి కిందకి వస్తాము? ప్రభువు యాజమాన్యం కిందకి మనము వస్తాం. కాబట్టి మనము స్వతంత్రులము అన్నప్పుడు ఇంకా ఈ పాపపు యాజమాన్యం కింద లేము, సాతాను యాజమాన్యం కింద లేము. కానీ ఎవరికి వచ్చాము? అనగా ఎవరికి దాసులము? దేవునికి మనము దాసులం. కాబట్టి నన్ను దేవుడు రక్షించాడు, స్వతంత్రంగా చేశాడు అని చెప్పి మన ఇష్టానుసారముగా నడుచుకొనక మనం ఏం చేయాలి? దేవునికి మనము దాసులుగా జీవించాలి. అదే మాట ఈ యొక్క పేతురు తెలియపరుస్తున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము
16వ వచనం. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వతంత్రతను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి దాసులము అనే సంగతి మనం మరొక ఆయనకు దాసులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి దాసులుగా ఉండటం మంచిదా, పాపములకు దాసులుగా ఉండటం మంచిదా? పాపములకు దాసులమైతే నిత్యము మనము దాసులుగానే ఉండాలి, నశించుకోవాలి. దేవునికి దాసులుగా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తారు? తన కుమారులను గాను వారసులను గాను తన స్వంత బిడ్డలను గాను మనల్ని చేసేవారై ఉన్నారు. కాబట్టి దేవునికి దాసులుగట అనేది మరి మంచిది, మరింత శ్రేష్టమైనది. మరి పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు పాపము ఎలా నడిపిస్తే అలాగా నడుచుకున్న మనము ఇప్పుడు దేవునికి దాసులం అన్నప్పుడు ఎలా ఉండాలి? దేవుడు ఏం చెబితే అది మనము చేసేవారముగా ఉండాలి. అనగా దేవుడు ఏం చెబితే ఆ ప్రకారముగా నడుచుకున్నటకు మన స్వాతంత్రమును వినియోగించాలి. దేవుడే మనకు స్వాతంత్రం ఇవ్వకపోతే మనకు ఉండేదా? ఉండేది కాదు. కాబట్టి మన స్వాతంత్రము దేని మీద ఆధారపడింది? ప్రభువు మీద, ఆయన స్వాతంత్రం మీద మనకు స్వాతంత్రము ఆధారపడింది. కాబట్టి స్వతంత్రులమే, కానీ ఎవరి మీద ఆధారపడ్డాము? దేవుని మీద మనము ఆధారపడ్డాము. మరింతగా స్వతంత్రులుగా చేసిన దేవుడు మనకు ఒక పని అప్పగిస్తున్నారు. ఏమిటా పని చూద్దాం. మరి స్వతంత్రులుగా చేసిన దేవుడు, ఇశ్రాయేలును స్వతంత్రులుగా చేసిన దేవుడు వారికి చెప్పిన మాట ఏంటి? ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత వారిని అలాగే వదిలివేయలేదు, కానీ మీరు పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకొనుడి అనే మాట చెప్పారు. స్వతంత్రించుకొనుడి. ఎందుకనగా ఆ దేశము ఆకాశ వర్షజలము తాగు దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, నా కన్నులు సంవత్సరాల మొదలుకొని సంవత్సరాల వరకు ఆ దేశం మీద ఉండే దేశము. కాబట్టి మీరు వెళ్ళి ఆ దేశమును స్వతంత్రించుకొనుడి అని చెప్పినప్పుడు మరి మనకు ఏమిస్తున్నారు? తన రక్తం ద్వారా స్వతంత్రులుగా చేసిన ప్రభువు మనకు అనుగ్రహించేది ఏమిటి? మనల్ని స్వాతంత్రము చేసుకోమని చెప్పేది ఏమిటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. తర్వాత 19వ అధ్యాయము 29వ వచనం మత్తయి సువార్త. అందుకు యేసు, నీవు పూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి ఇతరులకు బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. 29 అన్నదమ్ములనైనను అక్కచుంటనైనను పిల్లలైనను ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. చూడండి, ప్రభు మనకి ఇచ్చేవి కొన్ని చూస్తున్నాం. దేనిని మనము స్వతంత్రించుకోవాల్సిన ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, మన యొక్క నడవడిక బట్టి ప్రభువులో మరి సాత్వికము మనము కలిగి ఉంటే ఏం పొందవచ్చు? భూలోకమునే మనము స్వతంత్రంగా పొందవచ్చు. మరొకటి ఏమిటి? దేవుని కొరకు మనము అన్నిటిని కూడా విడిచి దేవునికి సమర్పణ చేసుకొని ప్రభువును వెంబడిస్తే ఏం పొందవచ్చు? వాటన్నిటినీ మరలా నిత్య జీవమును మనము స్వాతంత్రము చేసుకోవచ్చు. తర్వాత గలతీ 5:21 మనం చూస్తున్నాం,
మరి శరీర కార్యముల ప్రకారము చేయని వారు ఏం పొందవచ్చు? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవచ్చు. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీ 6:11. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి చాలండి. దేనిని మనము స్వతంత్రించుకోవాలి? నిత్య జీవం, ఇంకా ప్రభు ఇచ్చిన వాగ్దానములు. ఎందుకనగా మన జీవితమంతా, మన విశ్వాస జీవితమంతా ప్రభువులో మనము జీవించే ప్రతి క్షణము కూడా దేని బట్టి ఉంది? ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టే. ప్రభువును నమ్ముతున్నామంటే దేని బట్టి? ప్రభు ఇచ్చిన మాటను బట్టే, ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టే. ఆయన దగ్గరికి వస్తున్నామనగా, ఆయనకు ప్రార్థన చేస్తున్నామన్నా దేని బట్టి? ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే. ఈ వాగ్దానములు చేయడానికి ఆయనే సమర్థుడు. వాగ్దానములు మరి నెరవేర్చక ఆయనే సమర్థుడు. ఆయన ఆపమంటున్నారు, అబద్ధమాడుటకు నేను నరుడను కాను. అనగా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా దేవుడు నెరవేర్చేవే అయిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వాగ్దానము మనము స్వతంత్రించుకొనకుండా ప్రార్థన చేయగలమా? చెప్పాలి. ప్రార్థన చేయగలమా? అయ్యగారు అన్నారు, దదశ గారు అన్నారు, 3 రాళ్ళు లేకుండా ప్రార్థన చేయకూడదు. కనీసము 3 రాళ్ళైనా లేకుండా ప్రార్థన చేయకూడదు. ఏంటి రాళ్ళు అని చూస్తే, మరి పొయ్యి వేస్తాం కదా, పొయ్యి పెడతాం కదా. మరి పొయ్యి పెట్టడానికి ఏం కావాలి? కనీసం 3 రాళ్ళైనా కావాలి. ఆ 3 రాళ్ళు లేకపోతే పొయ్యి అవుతుందా? నిలబడుతుందా? మంట వస్తుందా? అలాగే ప్రార్థన చేసేటప్పుడు కనీసం 3 వాగ్దానాలైనా కానీ ఎత్తి మనము ప్రార్థన చేయాలని చెప్పి అయ్యగారు చెప్పారు. మరి వాగ్దానము ఎత్తకుండా ప్రార్థన చేయకూడదు. వాగ్దానం ఎత్తి మనము ప్రార్థించాలి. అది బైబిల్ ఉన్న వాగ్దానములు కావచ్చు, లేక మీకు ప్రత్యేకముగా దేవుడిచ్చిన వాగ్దానమైనా కావచ్చు, మీతో సరిగా మాట్లాడించిన మరి నూతనమైన వాగ్దానములైనా కానీ కావచ్చు. ఏమైనా కానీ వాగ్దానం లేకుండా మనము ఈ లోకంలో జీవించలేము. మనకు లోటు ఉంది, అప్పు ఉంది, కొన్ని వ్యాధి ఉంది, బాధ ఉంది. ఏమని ప్రార్థన చేస్తాము? ఇదిగో నీవు తగ్గిస్తానన్నావు, స్వస్థపరుస్తానన్నావు, నీ రక్తంలో స్వస్థత కాబట్టి నన్ను స్వస్థపరచు. లోటు ఉంది, కావాలి, ఇదిగో నీవు అడగమన్నా కాబట్టి అడుగుతున్నాను, అడిగిన వాళ్ళకి అందరికీ నేను ఇస్తాను కదా. ఏం చేస్తున్నాం? మనం వాగ్దానం అయితే మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం స్వతంత్రించుకోనకుండా జీవించగలమా? 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 ఈ వాగ్దానములు మనము నమ్మకుండా జీవించగలమా? ప్రార్థించగలమా? పరలోకం చేరగలమా? చెప్పండి. కాబట్టి వాగ్దానం మనము స్వతంత్రించుకునే వారముగా మనం ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. చాలండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఈ స్వాతంత్రము అనేది ఇంకా ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? మనము కలిగి ఉన్న జయ జీవితమును బట్టి వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 25వ వచనము. చూచితిరే నిజముగా తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి కుమార్తెనిచ్చి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయను. చూడండి, లక్షలాది మంది సైన్యం ఉన్నారు. అందరూ కూడా శత్రువైన గొల్లియాతుకు భయపడి వెనుకకు పారిపోతున్నారు, గుహలలో
దాక్కునిచున్నారు. అయితే ఆ శత్రువును జయించే ధైర్యము కానీ శక్తి కానీ సమధికులు ఎవరికి కూడా లేదు. ఇది ఒక సవాలుగా మారింది. ఈ రీతిగా 40 రోజుల వరకు కూడా ఎవ్వరు ముందడుగు వేయలేకపోచుండగా సౌలు రాజు ఏం చేస్తున్నాడు? ఒక చాటింపు చేయించాడు. ఏమిటది? ఎవరైతే ఈ శత్రువును జయిస్తారో వారిని ఏం చేస్తారంట? అతనిని మాత్రమే కాకుండా అతని తండ్రి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇశ్రాయేలు దేశములో స్వతంత్రులుగా చేస్తాను అని రాజు ప్రచారం చేశాడు. మరి దావీదు ఏం చేశాడు? గొలియాతును నశింపచేసి ఆ స్వాతంత్రమును పొందుకున్నాడు. అనగా ఈ స్వాతంత్రం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? జయించుట ద్వారా స్వాతంత్రమును మనము నిలుపుకుంటాము. ఒకసారి దాస్యము నుంచి బయటకు వచ్చిన మనము మరలా దాస్యములో చిక్కుకొనకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము వాడిని మనము జయించాలి. పాపమును మనము జయించాలి. శోధనలు మనము జయించాలి. అన్నింటిని కూడా మనము జయించేవారముగా ఉండాలి. ఈ రీతిగా జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును. దేనిని అని చూస్తే ఆ పై వచనంలో చూస్తాం చూడండి. జయించు వారికి తప్పికొనే వారికి జీవజలముల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఆయనిచ్చే జీవజలమును, ఆయనిచ్చే పరిశుద్ధాత్మను ఎవరు పొందుతారు? ఎవరు పొందించుకొనగలరు? జయించిన వారు. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించి పొందాము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుతాము. ఎవరికి ఆత్మ? జయించే వారికి ఆత్మ. జయించే వారికి ఆత్మ. జయించేవారు ఆత్మను స్వతంత్రించుకొనగలరు. ప్రభువులో నమ్మిన వారు, ఆయన అనుసరించి నడుచుకునేవారు ఆ వాగ్దానములను, అలాగే ఆయన యొక్క ఆత్మను, నిత్య జీవమును స్వతంత్రించుకునే వారై ఉన్నారు. కాబట్టి రక్షించబడిన మనము ఇక్కడితోనే ఆగిపోక ఏం చేయాలి? మన స్వాతంత్రమును ఉపయోగించుకుంటూ, వినియోగించుకుంటూ ప్రభువు మనకు ఇవ్వబోయే ఆ నిత్య జీవమును, ఆ ఆత్మను, వాగ్దానమును మనము స్వతంత్రించుకునే వారముగా మనం ఉండాలి. అప్పుడు మనము ఈ స్వాతంత్రంలో మనము కొనసాగగలము. దేవుడిలముగా, ఆయన వారసులముగా, కుమారులముగా, కుమార్తెలముగా పరలోకములోనికి ప్రవేశించగలము. ఇట్టి స్వాతంత్రత నిత్యమును కూడా మనము నిలుపుకొని స్వతంత్రులనగా ప్రభువు కౌగిటిలోనికి చేరగలిగే భాగ్యము, ఘనత మనకందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనేక కోటాను కోట్ల స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయోగ్యులమైన మమ్మను మీ యొక్క అపారమైన అత్యధికమైన ప్రేమ, కనికరము, కృపా, వాత్సల్యతలను బట్టి ప్రభా, దాస్యులముగా ఉన్న మమ్ములను, దాస్యమనే కాడి కింద చిక్కుకున్న మమ్ములను ప్రభా, ఏ దారి లేదు ప్రభా, ఏ రీతిగా తప్పించుకోవాలో తెలియని స్థితిలో ఉన్న మమ్ములను మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి స్వతంత్రులుగా చేసి ఉన్నారు. మీకే స్తోత్రములు. అంతేకాదు ఈ దినమున ఏ రీతిగా మీరిచ్చిన ఆ స్వాతంత్రమును నిలుపుకొని నడుచుకోవాలో తెలియపరుచున్నారు. మీకు అనేక స్తోత్రములు. అందించబడిన ఈ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములోనూ భద్రపరిచి ప్రతి వారి జీవితంలోనూ మీరే ఫలింపచేయమని వేడుకొనిచున్నాం. అలాగే అనేకులైన ఇతరులతో కూడా పంచుకొను ప్రేమను కూడా దయచేయండి. ఈ మా ప్రార్థన ఆలకించమని యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా